కొత్త సినిమా కథలు. సిఎంబి కొత్త సినిమా కథలకి స్వాగతం. సముద్రంలో దివ్య సుందరి 5-6 కోట్ల బడ్జెట్ తోటి సినిమా తీస్తే మినిమం 20 నుంచి 50-60 కోట్ల కలెక్షన్ అవుతుంది. అది అన్ని రకాలుగా ప్లానింగ్ నేను చేసిస్తాను. సినిమా జస్ట్ లైన్ ఏంటంటే, ఒక సముద్రంలో చాలా మంది బయలుదేరుతుంటారు. ఓడలు, స్టీమర్లు అవన్నీ రకరకాలుగా వెళ్తుంటారు. అది చాలా విచిత్రంగా జరుగుతుంటుంది. అందులో ఒక మధ్యలో ఒక దివి అనేది ఉంటుంది. ఆ ఒక దివ్య సుందరి అనేసి చాలా అద్భుతమైనటువంటి ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి తోటి మాట్లాడాలని చెప్పి మగవాళ్ళే కాకుండా పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, పిల్లలు అందరూ కూడా చాలా మాట్లాడాలి అనే ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడిన కొన్ని క్షణాలలోనే ఎవరు మాట్లాడతారో వాళ్ళందరూ నెత్తురు కక్కుని చనిపోతారు. సో దీని వెనకాల ఏంది, అసలు కథ ఏంది, స్టోరీ ఏంటి, ఆ అమ్మాయి కథ ఏంటి, అసలు అక్కడికి రావడం ఏంటి, ఎలా వచ్చింది, ఎవరు ఆ అమ్మాయి, ఈ నెత్తురు కక్కుడు చనిపోవడం ఏంటి, ఫైనల్ ఫినిషింగ్ టచింగ్ ఎలా ఉంటుంది అనేది స్టోరీ. సముద్రంలో దివ్య సుందరి స్టార్టింగ్ అద్భుతంగా ఉంటుంది. ఇంటర్వెల్లో ట్విస్ట్ ఉంటుంది. ఇంకా మన క్లైమాక్స్ అయితే సమస్యనే లేదు. బయటకు వచ్చేటప్పుడు ప్రేక్షకుడు పెట్టిన ఆ 100-200 టికెట్కి ఏదైతే పెట్టి వస్తాడో మనకి చాలా ఓకే అబ్బా వర్తబుల్ ఉంది, బాగుంది అంటే ఇవాళ వర్తబుల్ ఇవన్నీ మాట్లాడుతుంటారు కాబట్టి అదనమాట. ఏది ఎక్కడ మాట్లాడాలో కూడా తెలియదు. సినిమా దగ్గర కొందరు అలా చేశారు కాబట్టి ఒకవేళ మనకు బ్యాడ్ ఏదైతే సోషల్ మీడియాలో బ్యాడ్గా మాట్లాడితే దాన్ని కూడా బ్రహ్మాస్త్రంగా చేసేసి ఇదే సోషల్ మీడియాని బ్రహ్మాస్త్రంగా ఉపయోగించి అదే దానికి పబ్లిసిటీ చేసి కోట్ల రూపాయలు కలెక్షన్ వచ్చే విధంగా చేసే ఐడియాస్ నా దగ్గర ఉంది. ఎందుకంటే టాలెంట్ ఎవడు అబ్బసొత్తు కాదని చెప్పి చాలా మంది చెప్తూనే ఉంటారు. ఇండస్ట్రీలో కానీ బయట కానీ ఎక్కడైనా కూడా ఒక ఛాన్స్ వచ్చే వరకు ఎవరికైనా చేసా అంటే ఇంకా చేయలేదు. నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను టీవీ ఆర్టిస్ట్ మెంబర్ని కాబట్టి సినిమాలో కూడా కొన్ని చేశాను కాబట్టి సినిమా ఇండస్ట్రీ కూడా తెలుసు. త్వరలో ఇంకోటి తెర వెనుక కథలు అని చెప్పి ఒక స్టోరీ తయారు చేస్తున్నాను. ఇంకా అది మొత్తం సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మొత్తం ఉంటుంది. ఎందుకంటే నాకు ఏం తెలుసు, ఎంతో మంది వస్తుంటారు ఊర్ల నుంచి, అక్కడ నుంచి, ఇక్కడ నుంచి, సిటీల నుంచి కూడా వస్తారు. ఊర్ల నుంచి కాదు సిటీల నుంచి కూడా వస్తారు. ఏదో అయిపోదాం మనకు టాలెంట్ ఉందని. కాకపోతే ఇండస్ట్రీలో కూడా ఎవరితో ఎలా ఉండాలి, ఏం సంగతి, ఎవరిని ఎట్లా అప్రోచ్ అవ్వాలనేది కూడా ఒక లైన్ అనేది ఉంటుంది, ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా నాకు చాలా వరకు తెలుసు. కాకపోతే ఏంటంటే నన్ను నేను కొద్దిగా ఇందులో ప్రూవ్ చేసుకున్న తర్వాత నేను ఇండస్ట్రీకి వెళ్ళి కలవడం జరుగుతుంది. ఈలోగా ఎవరికైనా నమ్మకం ఉంటే దర్శక నిర్మాతలు కింద ఇచ్చిన జీమెయిల్ ఐడి ద్వారా సంప్రదిస్తే నేను మీ ఆఫీస్కి వచ్చి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.